హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బగారా రైస్ చేశానండి. పల్ల బగారా రైస్ అనమాట. సండే పాప ఇంట్లో ఉంది కదండి, అందుకే ఇలా బగారా రైస్ చేశాను. ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి. సండే కదండి, ఇంకా పాప ఇంట్లోనే ఉంటుంది. నేను ఇవన్నీ చేసి పెట్టి షాప్కి వెళ్తా. ఇంకా చికెన్ కర్రీ కూడా చేశానండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చాను, దాంట్లో కొంచెం కర్రీ చేశాను. ఇంకా మిగతాది బయట నుంచి కబాబ్ తెచ్చుకొని తినలేము కదండి, బట్ ఫ్రెష్గా వచ్చారు. ఇదంటే చికెన్ కబాబ్ కూడా చేశాను అనమాట. కొంచెము ఇంకా దీంట్లో ఆనియన్ సాస్ అవన్నీ వేసి కలుపుతాను. ఇదంటే చికెన్ కబాబ్ కూడా చేశాను. ఇదండి పలావ్ రైస్ కూడా ఎలా చేశాను చెప్పానండి. ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు అన్నీ కోసేసి, పుదీనా కొత్తిమీర అన్నీ కోసానండి. కోసి అల్లం పేస్ట్ కొంచెం కొబ్బరి అన్నీ మిక్సీకి ఆడిచ్చేసుకున్నా. అన్నీ ఆడిచ్చేసుకున్నాక ఇలా ఆయిల్లో బాగా మగ్గిచ్చేసాను. బాగా మగ్గిచ్చేసినాక నీళ్ళు ఏ గ్లాస్ అంత బియ్యం తీసుకున్నాము, ఒక 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ వేసేసానండి. ఇలా చేస్తానండి. బాగా పొడి పొడిగా రైస్ వచ్చింది, పలావ్ రైస్. ఇంకా చికెన్ అయితే మీకు తెలిసిందే, ఎలా చేయాలో మీకు అందరికి తెలిసిందే. చికెన్ కూడా బాగా మసాలా అన్నీ పెట్టి బాగా చికెన్ కర్రీ చేస్తానండి పలావ్లోకి. ఓకేనండి, ఇలా నచ్చితే లైక్ చేయండి. చికెన్లో కూడా నేను బయట వచ్చి మసాలా తెలియదండి. మిక్సీలో కొన్ని ధనియాలు, చెక్క, లవంగా, ఇంకా కొన్ని మిరియాలు, కొన్ని అల్లము, మళ్ళీ తెల్లబాయలు, కొబ్బరి అన్నీ మిక్సీకి ఆడిచ్చేసుకొని ఇంకా ఇలా చికెన్ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు అన్నీ కోసి చికెన్ రెడీ చేసేసుకున్నానండి. కొంచెం టమాటా అన్నీ వేసి చేశాను మా చికెన్ పలావ్ రైస్కి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ నా స్వీటీ ఛానల్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్.